చాలా అందంగా ఉంది. ఈ విధంగా కూడా మీరు ఇలా పర్చేస్ చేసుకుంటే మీ ఇంట్లో కూడా ఇంతే అందంగా మీరు అలంకరించుకోవచ్చు. పర్ఫెక్ట్ గా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటే ఇక్కడ విజిట్ చేస్తే మీకు ఎలాంటి వస్తువులు కావాలో వీళ్ళు క్లియర్ గా మీకు గైడ్ చేస్తారండి. మధ్యకాలంలో ఏంటంటే దియాస్ ని కూడా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా న్యాచురల్ గా చాలా అందంగా ఉందండి. అండ్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ అమ్మవారి ఫేసెస్ అయితే చూపించలేదు. కొత్తగా మార్కెట్ లోకి వచ్చాయన్నమాట. 25 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం. సైజ్ ని బట్టి రేట్ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. కాంబినేషన్ చూడండి, నైస్ నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాము. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. చాలా తక్కువ ప్రైస్ లో, రీజనబుల్ ప్రైస్ లో మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అనమాట. బట్ చూడడానికి మాత్రం ఒరిజినల్ బనానా ట్రీ లాగే కనిపిస్తుందండి. ఫారెన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా నీట్ గా ఈ విధంగా పార్సల్ చేస్తారు. బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి లోపల ఫోమ్ ఫినిషింగ్ లాగా ఇచ్చేసి సో డ్యామేజ్ కాకుండా సేఫ్ గా డెలివరీ చేస్తారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నటువంటి సాంప్రదాయ పూజా స్టోర్స్ కండి. సో ప్రీవియస్ కూడా వీళ్ళకి సంబంధించిన వీడియోస్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి పూజకు కావాల్సినటువంటి వస్తువులు కానివ్వండి, మ్యారేజ్ ఐటమ్స్ కానివ్వండి, సో మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనకు రాబోయే ఆగస్టు సీజన్లో అంతా కూడా ఫెస్టివల్ సీజన్ లైక్ వరలక్ష్మి వ్రతంకి సంబంధించినటువంటి చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి స్పెషల్ ఐటమ్స్ అయితే మీకు నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ సెటప్ కూడా మీరు చూస్తున్నారు కదా, మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఆన్లైన్ ద్వారా త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కూడా ఇస్తానండి. ఎవరైనా మీరు డైరెక్ట్గా నేరుగా షాప్కి విజిట్ చేయాలనుకుంటే కూడా మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా వరలక్ష్మికి సంబంధించినటువంటి స్పెషల్ ఐటమ్స్ ఏం చూపిస్తారో మనం అడిగి తెలుసుకుందాం. సో ప్రెసెంట్ ఇప్పుడు కలెక్షన్స్ చూపించడానికి యాజమాన్యమైనటువంటి నవ్యశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే నవ్య గారు. నమస్తే మేడం. వెల్కమ్ టు సాంప్రదాయ పూజా స్టోర్స్ అండి. కస్టమర్ దేవుళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. మా స్టోర్ని ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్లందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ మేము చూపించిన వరమహాలక్ష్మి ఐటమ్స్ కానివ్వండి, పూజా ఐటమ్స్ కానివ్వండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇయర్ ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందు మేము సిద్ధంగా ఉన్నామండి. అట్లానే కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ యూఎస్ యూకే నుంచి పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచి అవకాశం. ముందుగానే మీ ముందు అన్ని ఐటమ్స్ చేయాలని మేము అనుకుంటూ రెడీగా ఉన్నాం మీకోసం. సో శ్రావణ మాసానికి సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా అంటే ప్రీవియస్ వీడియోలో చూపించిన కలెక్షన్స్ కంటే ఇంకా కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో నేను షేర్ చేయబోతున్నాను. దానికన్నా ముందు ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో యూజువల్ ఏంటంటే మనకి జూలై ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా జరగవు. సో దాని తర్వాత ఏంటంటే శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. బట్ ఈ సీజన్లో ఏంటంటే మనకి శ్రావణ మాసం కన్నా ముందు అధిక శ్రావణ మాసం అనేది ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ కూడా ఏమి పూజలు లాంటివి ఏం చేయరు, బట్ పర్చేసింగ్ లాంటివన్నీ చేసుకోవచ్చు. లైక్ వరలక్ష్మి వ్రతం కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అధిక శ్రావణ మాసంలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ముందుగానే. సో పర్చేస్ చేసుకున్న తర్వాత శ్రావణ మాసంలో మీరు పూజలు అనేవి చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే ముందుగానే ఎవరైనా పర్చేస్ చేసుకుంటారు కాబట్టి ముందుగానే అన్ని కలెక్షన్స్ అన్ని కూడా చూపించబోతున్నాను. ఎందుకంటే ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మనకి డెలివరీ చేయడానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి సో ఎవరైనా మీరు ముందుగానే ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు ముందుగానే ఈ కలెక్షన్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ అయితే మనం చూసేద్దాం. సో నవ్య గారు ఫస్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి ముఖ్యమైన 9 ఐటమ్స్ మేడం. ఓకే. సో బేసిక్ కలెక్షన్స్ అనమాట. యూజువల్గా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఈ బేసిక్ ఐటమ్స్ అనేవి పెట్టుకొని పూజ చేస్తుంటారు. ఆ కలెక్షన్స్ ఫస్ట్ మీకు నేను చూపిస్తున్నాను. సో చెప్పండి. గోమతి చక్రాలండి. గోమతి చక్రాలు. శ్రీఫలం మేడం. శ్రీఫలం. తామర గింజలు. తామర గింజలు. లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు. రాగి కాయిన్స్ మేడం. రాగి కాయిన్స్ అండి ఇవి. ఓకే. 1 పైసా కాయిన్స్ అనమాట. మన పురాతనం కాలం కాయిన్స్ అనమాట. ఓకే. సో చూడొచ్చు అండి, 1 రూపీ కాయిన్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ప్రీవియస్ అప్పట్లో మనకు ఉండేదన్నమాట 1 పైసా. సో అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. అంటే ఇవి కూడా మనం అంటే ధనం రూపంలో ప్లేస్ చేసుకొని పూజలు చేసుకోవచ్చు అనమాట. గురువింద గింజలు మేడం. గురువింద గింజలు. ముత్యపు శంకు. ముత్యపు శంఖాలు. చిట్టి గాజులు. రాగి వెండి నాణ్యాలు. ఓకే. ఇవి అంటే మనకి 9 ఐటమ్స్ ఉంటాయి కదా బేసిక్ గా పూజలు చేసుకునేటప్పుడు. ఇవి కాకుండా పసుపు కుంకుమ.
Okay. వాయనాలకి ఇస్తారు వాయనానికి ఇవ్వచ్చు. అటువంటి మనకి ఎలా ఇస్తారండి? వెయిట్ ప్రకారంగా ఇస్తారా? ఈ పీసెస్ లాగా ఇస్తారా? పీసెస్ లాగా. ఓకే. సో చూడొచ్చండి 9 ఐటమ్స్ కూడా, అంటే పర్ఫెక్ట్గా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటే ఇక్కడ విజిట్ చేస్తే మీకు ఎలాంటి వస్తువులు కావాలో వీళ్ళు క్లియర్గా మీకు గైడ్ చేస్తారండి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తే మీకు ఎలాంటి కలెక్షన్స్ పర్చేస్ చేయాలో కూడా వీళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట. సో ప్రజెంట్ అయితే బేసిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో నవ్య గారు, ఈ ఐటమ్స్ ఏంటండి? కలిసం స్టాండ్స్ మేడం. ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కానీ హడావిడిగా ఉన్న వాళ్ళు, కొంతమందికి ఆనవాయితీ ఉండదు బొమ్మలు పెట్టుకోవాలని, వాళ్ళకి ఇది కొత్త ఐటమ్ అన్నమాట. సింపుల్ గా మనం స్టెప్స్ అన్నమాట. ఓకే, అంటే కొత్తగా వరలక్ష్మి చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడానికి, ఎందుకంటే అంతా కూడా రెడీగా ప్రిపేర్ చేసి ఇస్తారండి. సో ఇక్కడ 3 స్టెప్స్ లో మీరు చూడొచ్చు బేసిక్ గా దీన్ని మనం ఎలా తయారు చేయాలని చెప్పేసి. కలసం ఇచ్చేసుకుంటే మన ఈ విధంగా స్టాండ్ వస్తాయి మేడం. ఓకే, ఇది కొబ్బరికాయకి పెట్టేసుకుని వెనకాల ఇట్లా ఫ్లవర్స్ లాంటివి పెట్టుకోవడానికి లాగా, ముందేమో ఫేస్ మనం తీసి కొబ్బరికాయకి ఎట్లా కడతామో. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ఐడియా ఉంటుంది ఎలా ప్లేస్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు. అండ్ ఈ విధంగా కలసం పెట్టుకున్న తర్వాత అమ్మవారి రూపం అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో దీనికి డెకరేషన్ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది కంప్లీట్. ఓకే, కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. యూజువల్లీ కొంతమంది ఏంటంటే ఇలా బిందెలు పెట్టేసి అమ్మవారికి చీర కట్టడం అనుకునే వాళ్ళకి సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. చూడడం కూడా లుక్ చాలా అందంగా ఉంది అమ్మవారు. సో ఈ పీస్ మనం ఎలా పర్చేస్ చేయాలని సెట్ లాగా ఇస్తారు? విడివిడిగా సెట్ మేడం. సెట్. ఓకే, అంటే ఎంత ఉంటుందండి ప్రైస్? 450 ఉంటుంది. 450 రూపీస్ అండి ప్రైస్. సో ఈ విధంగా గాజులు కానివ్వండి, మీరు గార్లాండ్స్ కానివ్వండి, అన్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా ఉంటుంది 450 రూపీస్ సెట్. ఓకే, అండ్ కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకి ఆర్చ్ మేడం. ఓకే, చాలా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, అవసరం లేదంటే తీసేయచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి ఆర్చ్. అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ లో లోటస్ లాగా ఇచ్చేసి అందంగా డెకరేట్ చేశారు పింక్ ఫ్లవర్స్ లో. సో యూజువల్ అయితే మనకి లోటస్ పింక్ కలర్ లోనే ఉంటుంది. అంటే వేరే కలర్స్ కూడా ఉంటాయా? ఉంటాయి మేడం, ఉంటాయి. ఇది ఆర్డర్ చేస్తాము. ఆర్డర్ 1700 దాకా ఉంటుంది. 1700 రూపీస్ అండి. సో ఈ విధంగా సెటప్ లాగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు? దియాస్ కి డెకరేషన్ ఐటమ్స్ మేడం. ఇట్లా లక్ష్మీదేవి వస్తుంది. ఓకే, ఇట్లా గార్లాండ్స్ పువ్వుల్లాగా ఇచ్చేసి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారండి. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే దియాస్ ని కూడా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్ ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతాయండి? 500 నుంచి స్టార్ట్. 500 రూపీస్. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్ అండి. సో ఇది వచ్చేసి మనకి డిజైన్ని బట్టి మనకి ప్రైజింగ్ అనేది చేంజ్ అవుతుంది. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తారు. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మవారి రూపము. ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుని కట్టేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో శాంపుల్ లాగా ఏంటంటే మీకు బేసిక్ కలెక్షన్లో ఈ విధంగా టై చేసి అరేంజ్ చేశారు. ఇంకా మోడల్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఇవేంటంటే మనకి అమ్మవారి పికాక్స్ కూడా పెట్టారు కదా మేడం. ఓకే, న్యాచురల్ లుక్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి అసలు. పేరు 9000 వస్తుంది. సో పేరు వచ్చేసి మనకి 9000 రూపీస్ అండి. అమ్మవారి దగ్గర అలా అరేంజ్ చేస్తే కూడా లుక్ చాలా బాగుంది చూడండి. అండ్ ఇందులో సైజెస్ ఉంటాయండి బేసిక్? దీంట్లో సైజెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే పికాక్ డిజైన్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేచురల్ లుక్ లో కొంచెం హెవీగా కావాలనుకుంటే ఈ విధంగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో చూడడానికి గ్రాండ్ గా కనిపించాలి అనుకునే వాళ్ళకి కూడా మనకి ఈ విధంగా మోడల్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో ఉన్నాయండి. ఇవి కూడా మనకి పేర్ లాగా వస్తాయి ఈ విధంగా. సో చూడొచ్చు, ఇది ఇంకొక మోడల్, ఇంకా తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి దగ్గరికి యూజ్ అవుతాయి మేడం. ఇంకా చిన్న సైజ్ అన్నమాట. ఓకే, అంటే బేసిక్ ప్రైస్ ఏంటండి? 250 మేడం. సో 250 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయండి. ఇందులో మీకు గ్రాండ్ గా కావాలనుకుంటే, ఇంకా హెవీగా కావాలనుకుంటే బడ్జెట్ పెట్టినంతలో మీకు డిఫరెంట్ డిజైన్స్ లో అవైలబిలిటీ అనేవి ఉన్నాయి. సో పికాక్సే కాకుండా ఇలా హంసలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. సో హంసలే కాకుండా ఎలిఫెంట్స్ కావాలంటే కూడా ఉన్నాయండి. అవి కూడా నేను రన్నింగ్ వీడియోస్ లో చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ మోడల్. సో ఇది మనకి ప్రైస్ ఎంత పడుతుంది? 2250 రూపీస్ మేడం. సో చూడొచ్చు. సో నవ్య గారు ఇవేంటండి? అమ్మవారి ఫేసెస్. సో ఇవి మనకి ఎలాంటి రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి? 2500 నుంచి సైజుని బట్టి రేంజ్ పెరుగుతుంది. చూడడానికి అయితే చాలా న్యాచురల్ గా చాలా అందంగా ఉందండి. అండ్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ అమ్మవారి ఫేసెస్ అయితే చూపించలేదు, కొత్తగా మార్కెట్ లోకి వచ్చాయి అనమాట. సో అమ్మవారి ఫేస్ అయితే ఈ విధంగా న్యాచురల్ గా అందంగా ఉన్నాయండి. ఆర్నమెంట్స్ కానివ్వండి, సో ముక్కు పుడక కానివ్వండి, నీట్ గా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ ఈ విధంగా నెక్లెస్ రూపంలో కూడా మనకి స్టోన్ పీసెస్ లాగా లేసెస్ లాగా డిజైన్ చేసి ఇచ్చారు. డైరెక్ట్ గా మనం ఏంటంటే కలసంలో ప్లేస్ చేసుకుని అమ్మవారికి మీరు శారీ కట్టుకోవాలన్నా కూడా మీరు డెకరేషన్ అనేది ఎక్స్ట్రాగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా మనకి కిరీటాలు కానివ్వండి, హెయిర్ కూడా ఈ విధంగా నీట్గా దీనిపైన కూడా స్టోన్ డెకరేషన్ అనేది ఇచ్చారనమాట, న్యాచురల్ లుక్ లాగా కనిపించడానికి. సో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇందులోనే మనకి సైజెస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయండి. సో సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. సో వచ్చేసి ఇంకొక సైజ్ అనమాట. మీకు ఏ సైజ్ కంఫర్ట్గా ఉంటుందో మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇండియాలో ఉన్న వాళ్ళే కాకుండా ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇలాంటి ఐటమ్స్ దొరకవు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ నుంచి మనకి అక్కడ పార్సల్ చేస్తారనమాట. సో ఆ విధంగా నీట్గా సేఫ్గా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా నీట్గా ప్యాకింగ్ చేసేసి పంపిస్తారండి. సో ఆ విధంగా కూడా ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా నీట్గా ఈ విధంగా పార్సల్ చేస్తారు. బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి లోపల ఫోమ్ ఫినిషింగ్ లాగా ఇచ్చేసి సో డ్యామేజ్ కాకుండా సేఫ్గా డెలివరీ చేస్తారు. సో నవ్య గారు అంటే ఫారెన్ పంపించడానికి సపరేట్గా ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ కి సెపరేట్ చార్జెస్ ఏమైనా తీసుకుంటారా? మేడం ఏముండదు, డాల్ కాస్టే తీసుకుంటారు. మీరు రెడీ చేసిన తర్వాత డాల్స్ అట్లా ఉంటాయి మేడం. ఓకే. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు అండి అమ్మవారిని ఏ విధంగా ఈ డాల్ ని యూస్ చేసి అంటే ఈ ఫేస్ ని యూస్ చేసి ఏ విధంగా అలంకరించారో చాలా అందంగా ఉంది. ఈ విధంగా కూడా మీరు ఇలా పర్చేస్ చేసుకుంటే మీ ఇంట్లో కూడా ఇంతే అందంగా మీరు అలంకరించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి యొక్క ఒక డిఫరెంట్ సైజ్ లో చూస్తున్నాం కదా, ఇంకొంచెం చిన్న సైజ్ లో కావాలి అనుకుంటే కూడా ఇక్కడ ఇంకొక అమ్మవారి అలంకరణ ఉందండి, మీరు చూడొచ్చు. చూడడానికి చాలా అందంగా ఉందండి, న్యాచురల్ లుక్ లో ఉంటుంది. అండ్ ఇందులో మనకి హెయిర్ స్టైల్స్ యొక్క డిజైన్స్ కూడా దొరుకుతాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో. సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నవ్య గారు నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తారు? ఫేసెస్ మేడం. ఫేసెస్, ఓకే. సో ఇవేంటంటే ఇందాక మీరు కూడా చూపించారు కదా 2500 అని చెప్పేశారు. ఇవి 60 రూపీస్ మేడం, ఇది 120 రూపీస్. అంటే మీ దగ్గర ఫేసెస్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. అకార్డింగ్ టు డిజైన్ బట్టి ప్రైజెస్ మారుతాయి అన్నమాట. సైజెస్ ప్లెయిన్ ఉంటాయి, డిజైన్ ఉంటాయి. ఓకే. ఇదే కాకుండా జర్మన్ సిల్వర్ లో కూడా ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు బెదిరిపోకుండా మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలి, అందరికి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని ఆశిస్తూ మేము ఈ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మేడం. ఓకే. సో ఇది కూడా చాలా బాగుందండి, చూడండి వైట్ స్టోన్స్, పింక్ స్టోన్స్, అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారు దీంట్లో కూడా. సో దీనికి తగ్గట్టుగా కూడా మీరు మ్యాచింగ్ శారీ లాగా మీరు అమ్మవారు డ్రేప్ చేసినా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇవే కాకుండా సో చాలా మంది సిల్వర్ అనేది ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏంటంటే సిల్వర్ లాగే కనిపించే జర్మన్ సిల్వర్ లో కూడా మనకి అమ్మవారి రూపాలు, దట్టు విత్ డెకరేషన్, విత్ నెక్ పీసెస్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, హెయిర్ పైన డిజైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇవే కాకుండా ఇంకా చాలా సైజెస్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక బాక్సెస్లో క్లియర్గా అరేంజ్ చేసి పెట్టారండి. మీకు ఎంత బడ్జెట్లో కావాలో అంత బడ్జెట్లో మీరు వీళ్ళని అడిగితే కనుక ఆ బడ్జెట్లో రూపాలు అనేవి మీకు చూపిస్తారు, లైక్ ఫేసెస్ అనేవి వీళ్ళు చూపిస్తారు. సో నవ్య గారు ఇవేంటండి? ఇది ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి ఏమేమి తెచ్చుకోవాలో తెలియదు కాబట్టి ఇది లక్ష్మీ కిట్ మేడం, కంప్లీట్ కిట్ అన్నమాట. ఇది ఉంటే పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో అంటే బేసిక్ ఐటమ్స్, పూజకు కావాల్సినటువంటి బేసిక్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు సెట్ లాగా ఒక కిట్ రూపంలో అరేంజ్ చేసి ఇస్తున్నారండి. సో కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి హడావిడి టెన్షన్ పడకుండా నీట్గా ఒక కిట్ తీసుకుంటే మీకు వరలక్ష్మి వ్రతం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి ఫోటో పటం కానివ్వండి, బుక్ కానివ్వండి, అమ్మవారి రూపం కానివ్వండి. సో మనకి బేసిక్ 9 ఐటమ్స్ స్టార్టింగ్లో చూపించాను కదండి, ఆ 9 ఐటమ్స్ సంబంధించినటువంటి గోమతి చక్రాలు కానివ్వండి, పసుపు కొమ్ములు కానివ్వండి, బ్లౌజ్ పీస్, కుంకుమ పసుపులు, ఇవన్నీ చిట్టి గాజులు కూడా నీట్గా అరేంజ్ చేసి ఇచ్చారు. సో ఈ కిట్తో కంప్లీట్గా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కిట్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. సో అమ్మవారి యొక్క వరలక్ష్మి కిట్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్లో నీట్గా అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయండి. సో ఇది పర్చేస్ చేసుకోవచ్చు. సో నవ్య గారు ఈ బాక్స్ పర్చేస్ చేసుకోవాలంటే దీని ప్రైస్ ఎలా ఉంటుంది? 250 రూపీస్ మేడం, 15 ఐటమ్స్ ఉంటాయి మొత్తం. ఓకే. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా తక్కువ ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అన్నమాట ఈ కిట్ ద్వారా. సో ఈ కిట్ వచ్చేసి మనకి ప్రైస్ 250 రూపీస్ అండి. ఈ స్టాండ్స్ మేడం ఇట్లా బిందెతో చేసుకోవచ్చు, లేదా హాఫ్ బాడీ సెట్ ఇట్లా వస్తుంది, హాఫ్ బాడీ కూడా పెట్టుకోవచ్చు. ఈ బాడీని ఇక్కడ ప్లేస్ చేసేసుకుని మనం శారీ మొత్తం డ్రాప్ చేసేసుకోవచ్చు. ఓకే. సో యూజువల్గా ఏంటంటే మనం ఇంట్లో కలసం పెట్టుకొని శారీ డ్రేప్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా స్టాండ్ తీసుకొని మీ బిందెలతో మీరు డ్రేప్ చేసుకోవచ్చు అండి. లేదు మాకు అది కష్టంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా రెడీమేడ్గా విత్ కలసం మనకి ఏంటంటే బ్లౌజ్ లాగా వచ్చేసి విత్ హ్యాండ్స్ వచ్చేసి రెడీమేడ్గా వచ్చేస్తాయి అనమాట. సో ఇది మనకి క్లాత్ కూడా వచ్చేసి పట్టు బ్లౌజ్లో వస్తుందండి. సో ఈ విధంగా ఫినిషింగ్ కూడా లేసెస్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు. పట్టు వస్తుంది మేడం, వెల్వెట్ కూడా వస్తుంది. ఓకే, వెల్వెట్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఉందండి. సో ఇది వచ్చేసి మనకి వెల్వెట్ అనమాట. సో లోపల 6 కలర్స్ అవైలబిలిటీ 6 కలర్స్. సో ప్రజెంట్ అయితే మీకు కొన్ని కలర్స్ నేను చూపిస్తున్నాను. సో పింక్ కానివ్వండి, సో గోల్డ్ కలర్ అండ్ బ్లూ
సో గ్రీన్, ఎల్లో, డిఫరెంట్ యూజువల్ గా అమ్మవారిని ఎలాంటి శారీస్ లో మనం ఎక్కువగా చూస్తామో అలాంటి కలర్ బ్లౌజెస్ లో మీకు ఈ విధంగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి రెడీమేడ్ గా. అండ్ స్టాండ్ ఎంత పడుతుందండి విడిగా తీసుకోవాలనుకుంటే? 1650 మేడం. 1650 వచ్చి 1850 పడుతుంది. ఇది 1850, ఇది మనకి 1650 అన్నమాట. సో శారీగా మీరు ఏంటంటే పార్ట్స్ లైక్ అమ్మవారి ఫేసెస్ సపరేట్ గా తీసుకోవాలన్నా, ఇలా బ్లౌజ్ సపరేట్ గా తీసుకోవాలన్నా, శారీ కుచ్చిళ్ళు కానివ్వండి, ఈ విధంగా శారీ కుచ్చిళ్ళు కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. సో డైరెక్ట్ గా మీరు ఏంటంటే అమ్మవారికి డ్రేప్ చేసేయచ్చు, ఎలాంటి కష్టపడకుండా కుచ్చిళ్ళు నీట్ గా స్టిచ్ చేసి రెడీగా ఉంటాయి. ఇట్లా ఉంటుంది. ఓకే, మనం కావాలంటే బిందెకి కూడా కట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనకి వెనకాల నాట్స్ లాగా ఇచ్చారు, టై చేసేసుకుంటే నీట్ గా ఫినిషింగ్ అయితే నీట్ గా ఉంటుందండి. ఇందులో కూడా మీకు రకరకాల డిజైన్స్, రకరకాల కలర్స్ తో అవైలబుల్ గా ఉంటాయి. వీటి యొక్క ప్రైస్ ఎలా పడతాయి? 25 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం. సైజుని బట్టి రేట్ ఉంటాయి అనమాట. అండ్ కొంతమంది ఏంటంటే అమ్మవారిని హైట్ లో పెట్టుకోవాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే బిగ్ సైజెస్ లో ఉంటాయి. లేదు చిన్న కలసన్ రూపంలోనే అమ్మవారికి చీర కట్టుకోవాలి కుచ్చిళ్ళ రూపంలో అనుకుంటే కూడా బేసిక్ గా మీకు స్మాల్ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే అందులో కూడా డిజైన్స్ అనేవి మీకు షేర్ చేస్తారు. సో ఇవి వచ్చేసి కుచ్చిళ్ళు అనమాట. సో నవ్య గారు నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తారు? ఆర్చ్ చూపిస్తున్నాను మేడం. అట్లానే సింహాసనాలు కూడా ఆర్చ్ లైటింగ్ తోటి వస్తుంది మీకు. లైటింగ్ వద్దా అనుకున్న వాళ్ళకి లైటింగ్ లేకుండా కూడా ఇస్తామన్నమాట. ఓకే, బ్యూటిఫుల్ గా ఉందండి ఆర్చ్. మనకి లోటస్ డిజైన్ లో ఇచ్చారు. సో లోటసే కాకుండా మీకు వేరే డిజైన్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ మీరు చూసేది ఏంటంటే లోటస్ డిజైన్ లో అన్నమాట. అండ్ విత్ లైట్స్ వచ్చేస్తున్నాయి, అంటే పగలు పూజ చేసుకొని ఈవినింగ్ ఏంటంటే లైట్స్ వేసుకుంటే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. సో అలాగే మనకి యూజ్ అవుతాయి అనమాట. లేదు మాకు లైట్స్ వద్దు అనుకునే వారికి వితౌట్ లైట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఆర్చ్ అండి. అండ్ ఆర్చే కాకుండా సింహాసనాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సింహాసనం. సో అమ్మవారిని డైరెక్ట్ గా అలా సింహాసనం మీద కూర్చుంటే దర్జాగా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆర్చెస్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మేడం. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సింహాసనాలు కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో మనకి ఆర్చ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 5000 మేడం. 5000 నుంచి స్టార్ట్ అవుతాయండి. అండ్ సింహాసనాలు అండి 4500 పడుతుంది. 4500 అన్నమాట. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కింద లోటస్ వచ్చి 4500 మేడం. ఓకే, సో నవ్య గారు ఇవేంటండి అమ్మవారి హ్యాండ్స్, లెగ్స్ అండి. ఓకే, సో ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతాయి? 250 నుంచి ఉంటాయి మేడం. సైజెస్ వారి డిఫరెన్స్ ఉంటుంది. మనకి క్రీమ్ కలర్ కావాలంటే క్రీమ్ కలర్, ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్. సో ఇందులో కూడా మనకి బేసిక్ మోడల్స్ ఉంటాయండి. బేసిక్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఉంటాయి. అండ్ మనకి ఏంటంటే క్రీమ్ ఫినిషింగ్లోనే కొంచెం లెగ్స్ హ్యాండ్స్కి మీకు ఇలా గజ్జలు కావాలి, కొంచెం డెకరేషన్ కావాలనుకుంటే అది ఇంకొక రేట్ ఉంటుంది. క్రీమ్ కలర్ వద్దు మాకు అమ్మవారు పసుపు కలర్ రంగులోనే కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఎల్లో కలర్లో కూడా ఉంటాయండి. సో నవ్య గారు నెక్స్ట్ ఐటమ్ లోటసెస్ మేడం. లోటస్ కలసం పెట్టుకోవడానికి కానీ, ఇది చిన్న కలసం పెట్టుకోవడానికి, దాంట్లో వెరైటీస్ అండ్ ఇందులో సైజెస్ అన్నమాట. సో అమ్మవారు దీంట్లో కలర్స్ అవైలబుల్ మేడం. దీంట్లో కలర్స్ అవైలబుల్, ఏదైనా కలర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈ వెల్వెట్ లో కూడా ఉంటాయండి? ఉంటాయి. ఓకే, సో అమ్మవారిని ఏంటంటే ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే అమ్మవారు కమలంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతాయి? 250 మేడం. 250 రూపీస్. మనం ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకే, బెండ్ చేసుకుంటే మనకి అరేంజ్ చేసుకోవచ్చు. వెల్వెట్ క్లాత్ అన్నమాట. ఓకే, అండ్ ఇవ్వండి ఫ్లవర్స్ కూడా మనం ఉర్లీలో. సో ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఇది మనకి పీస్ ఎలా పడుతుంది? 60 రూపీస్ మేడం. 60 రూపీస్ పర్ పీస్ అనమాట. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి. ఇటు ఒక సైజు అండ్ ఈ విధంగా బిగ్ సైజెస్ కూడా ఉంటాయి. ఇది ఇంకొకటి మేడం, పెద్ద అమ్మవారిని పెట్టుకోవడానికి ఫుల్లీ వెల్వెట్ క్లాత్. వెల్వెట్ క్లాత్ షైనీగా చాలా బాగుంది చూడడానికి. కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే లోటస్ లాగా కనిపిస్తుంది. ఓకే, అండ్ శాంపుల్ లాగా మీరు ఇక్కడ చూడొచ్చు అండి. ఈ విధంగా మనకి ఏంటంటే అమ్మవారు లోటస్ లో కూర్చోబెట్టినట్టుగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా ఉండడం కోసం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేసి మీకు ఇలా చూపిస్తున్నాం అనమాట. కిందది కూడా లోటస్ లోటస్. స్టార్టింగ్ 250 నుంచి 6000 వరకు ఉన్నాయి. 6000 రేంజ్ వరకు ఉంటాయి. అండ్ ఇందులో ప్రతి దాంట్లో కూడా సైజెస్, కలర్స్ ఉంటాయండి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డ్రాప్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి. బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్స్ అనమాట. సో అమ్మవారిని ప్లేస్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ లో ఈ విధంగా నీట్ గా వేస్తే అమ్మవారి లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో ఈ విధంగా నవ్య గారు వీటి గురించి చెప్పండి. ఇది 5x5 సైజ్ మేడం. వెల్వెట్ క్లాత్ అన్నమాట. ఫుల్లీ కంప్లీట్ డిజైన్. బిఫోర్ మీకు వేరే ప్యాటర్న్ కావాలంటే మీరు చెప్తే 1 వీక్ కస్టమైజేషన్ కోసం అయితే 1 వీక్ ముందే చెప్పాలి. దీంట్లో కలర్స్ అవైలబిలిటీ కలర్స్ కూడా ఉంటాయి. ప్రెసెంట్ మీరు చూసేది ఏంటంటే 5x5 లో ఉన్నటువంటి లెంత్ లో ఉన్నటువంటి సైజ్ లో చూస్తున్నారండి. అమ్మవారు మళ్ళా పెద్దగా బ్యాక్ డ్రాప్ అయిపోయి అమ్మవారు చిన్నగా అవ్వకుండా మనం కస్టమర్స్ కోసం
బేసిక్ సైజ్ సైజ్ అనమాట. కొంచెం ఏంటంటే ఇది కొల్లం ముగ్గులు ఉంటాయి కదండి, ఆ డిజైన్ ప్యాటర్న్స్ లో మనకి ఈ విధంగా ఇచ్చారు. దీంట్లోనే వినాయకుడు కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ బ్యాక్ డ్రాప్ మనం పర్చేస్ చేసుకుంటే మనకి ఆగస్ట్ లో వరలక్ష్మి ఉంటుంది, మళ్ళీ సెప్టెంబర్ లో వినాయక చతుర్థి ఉంటుంది, అప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా కూడా. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది డిజైన్ అండి. ఇందులో ఇంకా చాలా డిజైన్ సైజెస్ ఉన్నాయి, వేరే డిజైన్ కూడా చూద్దాం. సో ఇది ఇంకొక బ్యాక్ డ్రాప్ అండి, చాలా అంటే చాలా అందంగా ఉంది. కాంబినేషన్ చూడండి, నైస్ నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాము. అండ్ దీని యొక్క స్పెషాలిటీ గురించి చెప్పండి. ఇది బ్యాక్ డ్రాప్ మేడం 8x8 సైజ్. 8x8 దీంట్లో మనకి ఎల్ఈడి లైట్స్ కూడా వస్తాయి, కానీ గ్యారంటీ ఉండదు. సో మేము ఇదే ప్రిఫర్ చేస్తాం అన్నమాట. మొత్తం న్యాచురల్ గా మండపం మనం అలంకరించినట్టే ఉంటుంది. చాలా బాగుంది. సెంటర్ లో కూడా ఫ్లవర్స్ టాజెస్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు. అండ్ 2 sides కూడా కొల్లం ముగ్గు లాంటి డిజైన్స్ లో హైలైట్ చేశారండి. మనకి ఆ ఫోమ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది. సైజ్ వచ్చేసి 8x8 అండ్ ఇందులో ఎల్ఈడి కూడా ఉంటుంది. ఎల్ఈడి అయితే మనకి ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుందా? అవును మేడం, ఎక్స్ట్రా ప్రైస్, కానీ బల్బ్స్ కి గ్యారంటీ ఉండదు. సో చాలా మంది ఇలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని చెప్తున్నారు. సో దీని యొక్క ప్రైస్ ఏంటంటే 6500. 6500. ఒకవేళ ఎల్ఈడి తీసుకుంటే ఇంకా 500 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, కంప్లీట్లీ మనకి 7000 ఎల్ఈడి ఉంటుంది. వితౌట్ ఎల్ఈడి అయితే 6500 ఉంటుంది అనమాట. అండ్ ఇందులో కూడా చాలా డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ మీకైతే ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను. సో ఈ ఐటమ్స్ ఏంటండి? అమ్మవారికి కొప్పులు మేడం. కొప్పులు ఇది మనం కొబ్బరికాయకి కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇదే కొబ్బరికాయ అనుకోండి, ఇట్లా ఓకే పైన పెట్టేసుకోవచ్చు అనమాట డైరెక్ట్. ఇట్లానే గోదాదేవికి కూడా కొప్పులు అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, గోదాదేవి మనకి సైడ్ కి ఇలా హ్యాంగింగ్ లాగా ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి మీకు ఇంకా మోడల్స్ కావాలంటే మోడల్స్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీకు చాలా మోడల్స్ ఉన్నాయండి కొప్పుల్లోనే, రకరకాల డిజైన్స్ తో. అండ్ మనకి కుందన్స్, స్టోన్స్ డిజైన్స్ తో హైలైట్ చేశారు. ప్రతి దాంట్లో కూడా మీకు సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. విగ్రహానికి డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు, లేదు కొబ్బరికాయ చేసుకొని మీరు అమ్మవారికి ఇట్లా కొప్పులా కావాలనుకుంటే కూడా కొబ్బరికాయకి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇవే కాకుండా కొంచెం కింద చూస్తే కనుక మీకు స్టోన్స్ తో హస్తాలు, అవి హస్తాలే కదండి, హస్తాలు పాదుకలు. ఓకే, స్టోన్స్ తో ఉన్నటువంటి హస్తాలు పాదుకలు కూడా మీరు చూస్తున్నారు. అండ్ వాటి కింద చూస్తే కనుక మనకి క్రౌన్స్ అండ్ కిరీటాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బ్రాస్ అండి, బ్రాస్ మేడం, కంప్లీట్ బ్రాస్ ఐటమ్స్ లో. ఓకే, కిరీటాలు కూడా ఉన్నాయి కంప్లీట్. అమ్మవారు మీకు గోల్డ్ ఫినిషింగ్ లోనే కావాలనుకుంటే కూడా గోల్డ్ ఫినిషింగ్ లోనే ఈ విధంగా కిరీటాలు అండ్ హస్తకలు పాదుకలు కూడా ఉన్నాయి అనమాట. వీటి యొక్క రేంజెస్ ఎలా స్టార్ట్ అవుతాయండి? 450 నుంచి స్టార్ట్ అవుతాయి. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అండి. సో కాల్ చేస్తే కనుక ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో చూడొచ్చు. సో పూజలకి ఏంటంటే మీరు డెకరేటివ్ పర్పస్ లాగా బనానాస్ లాగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనకి ఆ బంచెస్ లాగా ఉన్నాయండి. వీటిని డైరెక్ట్గా కూడా ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాంగ్ చేసుకోవచ్చు. సో సాంప్రదాయ పూజా స్టోర్స్లో ఏంటంటే మనకి అమ్మవారి రూపాలు, ఎక్స్ట్రా యాక్సరీసే కాకుండా మనకి రంగోలీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మధ్యకాలంలో ఏంటంటే చాలామంది రంగోలీస్ ఈ ప్యాటర్న్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే రీయూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. అండ్ ఇందులో కూడా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ 100 ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో నవ్య గారు ఇవేంటండి? జర్మన్ సిల్వర్ లో విగ్రహాలు అడుగుతున్నారు కదా మేడం, చిన్న చిన్న విగ్రహాలు, స్మాల్ ఐడల్స్ అండి. సో దేవుడికి సంబంధించిన విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ జర్మన్ సిల్వరే మేడం. ఓకే, రిటర్న్ గిఫ్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి యూజువల్గా ఏంటంటే ఇలాంటి విగ్రహాలు మనం ఎక్కడ చూడమండి. సో సాంప్రదాయ పూజా స్టోర్స్లో అమ్మవారి యొక్క వాహనాలు కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే కాల్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా హాట్ కేక్ లాగా సేల్ అయిపోతాయి. ఎందుకంటే సీజన్ కూడా రాబోతుంది కాబట్టి తొందరగా చాలా మంది పర్చేస్ చేస్తారు. లక్ష్మీదేవికి గుడ్ల గూబ వచ్చింది మేడం, వెరీ రేర్ పీసెస్ అన్నమాట ఇవి. సో తొందర ఉంటాయి, లేకపోతే స్టాక్ అవుట్ అయిపోతాయి. మళ్ళీ టైం వస్తాయి, బట్ టైం పడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కాపర్ అండి. కాపర్ మేడం, కాపర్ లో విగ్రహాలు, ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు ముఖం అంతా క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో చూడండి చాలా బాగుంటాయి. లాస్ట్ వీడియోస్లో నేను బ్రాస్లో కూడా ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు చూపించాను, నీట్గా ఎంగ్రేవ్ చేసినటువంటి ఫీచర్స్ అనమాట. సో సేమ్లో మనకి ఏంటంటే కాపర్లో కూడా చాలా మంది అడుగుతున్నారు అనే ఉద్దేశంతో ఆ డిమాండ్తో తీసుకొచ్చారు మీ ముందుకి. సో కాపర్ దేవుడు కావాలంటే ఆ దేవుడు అవైలబిలిటీ ఉంటాయి మేడం. ఇవి కూడా మనకి సైజుని బట్టి ప్రైస్, పీసెస్ బట్టి ప్రైస్ ఉంటుంది మేడం. సో చూడొచ్చు రకరకాల డిజైన్ ప్యాటర్న్స్ అండి. సో చూడండి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. రఫ్గా మీకు ఐడియా ఉండడం కోసం కొన్ని పీసెస్ అయితే నేను చూపిస్తున్నాను. ఈ కవర్ నిండా అలాంటి విగ్రహాలే. సో చూడండి
సో డైరెక్ట్గా వస్తే ఇంకా నిదానంగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. సో నవ్య గారు ఇవేంటండి? బనానా స్టాండ్స్ అండ్ బనానా ట్రీస్. ఓకే. స్టార్టింగ్ సైజ్ 250 నుంచి ఉంటుంది. అప్ టు రేంజ్ ని బట్టి మోడల్ ని బట్టి చేంజ్ అవుతుంది. స్టాండ్స్. ఓకే. ఇందులో ఏంటంటే మనకి ఐరన్ టైప్ ఫినిషింగ్ లో స్టాండ్స్ ఉంటాయండి. కొంచెం డిజైన్ ప్యాటర్న్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. లేదు ఇంకొంచెం హెవీ బడ్జెట్ లోనే కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే స్టాండ్స్ లో కూడా రకరకాల డిజైన్ ప్యాటర్న్స్ లో కలర్ ప్యాటర్న్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాండ్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి మనకి అరిటాకులు మోడల్ ఒరిజినల్ చెట్లు లాగా సైడ్ పెట్టుకోవడానికి. వీటిలో 4 సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది మేడం. 4 సైజెస్ ఉంటాయి. సైజుని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. సో స్టార్టింగ్ సైజ్ 650 మేడం. 650. చక్కగా లీవ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి తీసేసి చాలా బాగున్నాయి చూడడానికి. తర్వాత అయిపోయిన తర్వాత తీసేసి ప్యాక్ చేసేసుకోవచ్చు. లీవ్స్ కూడా తీసుకోవచ్చు. వాషింగ్ కూడా ఈజీగా ఉంటది. వచ్చేస్తుంది మేడం కింద బేస్ మధ్యలోది లీవ్స్ అరటి గెల అన్నమాట. సో చూడొచ్చు చాలా బాగుంది. అండ్ ఇలా చెక్క లైక్ వుడ్ లాగా వద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్ లో కావాలనుకునే వాళ్ళకి దీంట్లో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది మేడం. లేదు మాకు ఇంకా గ్రాండ్ గా కావాలన్న ఒరిజినల్ లాగే కనిపించాలి అన్న వాళ్ళకి బనానా ట్రీస్ దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. అండ్ ఈ విధంగా కూడా మనకి గెల అనేది ఈ విధంగా ఇస్తారండి. ఫోమ్ ఫినిషింగ్ లో స్పాంజ్ టైప్ లాగా ఉంటాయి అన్నమాట. బట్ చూడడానికి మాత్రం ఒరిజినల్ బనానా ట్రీ లాగే కనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముందు రోజు 2 days బిఫోర్ నుంచి ఒరిజినల్ బనానా ట్రీస్ అమ్ముతారు. ఓకే. పేర్ వచ్చి 50 రూపీస్. పేర్ 50 రూపీస్. ఒరిజినల్ లీఫ్ కావాలనుకుంటే ఫెస్టివల్ ముందు రోజు నుంచి వాళ్ళు సేల్స్ అనేవి చేస్తారండి. అలా కూడా ఒరిజినల్ కూడా తీసుకోవచ్చు. డెకరేటివ్ పర్పస్ లాగైతే ఇలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ బనానా ట్రీస్ అనమాట. సో బనానా ట్రీస్ లో ఇందాక జర్మన్ సిల్వర్ లో చూసాం కదండి. ఇది ఏంటంటే యాంటిక్ జర్మన్ సిల్వర్ లో బనానా ట్రీస్ అనమాట. ఈ విధంగా అరటిగెల్ల కూడా ఈ విధంగా నీట్ గా ఇచ్చారు. ఇవి కూడా ఇక్కడ మనకి లీవ్స్ కూడా డిస్మాంటిల్ చేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. రీయూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాంటిక్ పీసెస్. యాంటిక్ లోనే ప్రసాదం బౌల్ అన్నమాట. మనం నైవేద్యానికి వాటికి అష్టలక్ష్ములు వస్తారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా బాగుంది బౌల్. అండ్ యాంటిక్ లోనే మనకి ఏంటంటే అష్టలక్ష్మి యొక్క కలసం అన్నమాట. సో వ్రతాలకి మనకి పూజలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కలసాలు అనేవి. ఇవి కూడా మనకి అమ్మవారి రూపాలతో నీట్ గా ఉన్నటువంటి కలసం అన్నమాట. అండ్ ఇలాగే పూజకి మేడం దీపాలు యాంటిక్ పీసెస్ అన్నమాట ఇవి కూడా. సో చూడొచ్చు బేస్ అంతా కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ లాగా మువ్వలు ఇచ్చారు. అండ్ దియాస్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇందులో సైజెస్ ఉంటాయండి? ఉంటాయి మేడం. సైజెస్ కూడా ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. యాంటిక్ లో మనకి బనానా ట్రీస్ ప్రైస్ ఎంత పడుతుంది? 8,500. సైజుని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. కాంటాక్ట్ చేస్తే చెప్తారు. సో వ్యూవర్స్ చూసే కదండి సాంప్రదాయ పూజా స్టోర్స్లో మంచి వరలక్ష్మి స్పెషల్గా కొన్ని న్యూ ఐటమ్స్ అన్నీ కూడా లాంచ్ చేశారు. ఐటమ్స్ అన్నీ కూడా నేను షోకేస్ చేశాను. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా సింగిల్ పీస్ లాగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. వీళ్ళు ఏంటంటే ఒకవేళ మీరు ఇలాంటి అంటే ఈ షాప్లో ఉన్నటువంటి ఐటమ్స్ చూసి ఇంప్రెస్ అయ్యి అయ్యో మేము కూడా షాప్ పెట్టుకొని ఇలా సేల్ చేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు హోల్సేల్లో కూడా ఈ కలెక్షన్స్ అని మెటీరియల్స్ ఐటమ్స్ అన్నీ కూడా సప్లై చేస్తారండి. సో జెన్యూన్గా మీరు ఒకవేళ షాప్ పెట్టుకోవాలి, సేల్ చేయాలి, బిజినెస్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. సో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు షేర్ చేస్తారు. నేను స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. సో అలా కూడా మీరు వాటి యొక్క డీటెయిల్స్ అంటే హోల్సేల్ పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో నవ్య గారు మంచి ఐటమ్స్ అయితే మా వ్యూవర్స్కి చూపించారు. సో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అంటే స్పెషల్ గిఫ్ట్స్ కానివ్వండి, స్పెషల్ అనౌన్స్మెంట్స్ లాంటివి ఏమైనా ఇస్తున్నారా? అవును మేడం. మన షాప్కి వచ్చిన వరమహాలక్ష్మి ఐటమ్స్ అన్ని కొన్న వాళ్ళకి ఖచ్చితమైన రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది మేడం. అట్లానే మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి వడ్ల తోరణం 299కి ఇస్తున్నాం అన్నమాట. ఇదైతే బంపర్ ఆఫరే. సో ఆగస్ట్ లో అంతా కూడా మన ఫెస్టివల్ సీజన్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో వడ్లతో ఉన్నటువంటి తోరణం అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకళ్ళు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియో మీరు చూడండి. సో అందులో ఖచ్చితంగా మీరు క్లియర్ గా చూడొచ్చు తోరణం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. అందులో నేను 650 రూపీస్ చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన వీడియో ద్వారా చూసి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ వడ్ల తోరణాన్ని 299 రూపీస్కే బంపర్ ఆఫర్లో ఇస్తున్నారు. సో ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే పర్చేస్ చేసుకోండి. ఇవి యూజువల్గా మీరు ఇతర పూజా స్టోర్స్ అయితే మీకు కనిపించవండి. సాంప్రదాయ పూజా స్టోర్స్కి విజిట్ చేస్తే కనుక మనకి ఈ వడ్ల తోరణం అనేది మీరు చూడొచ్చు అనమాట. సో అలా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేది వీళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి మీకు ఎంతలో పర్చేస్ చేసినా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో అలా కూడా మీరు ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో నవ్య గారు మనకి ఇప్పుడు సాంప్రదాయ
సాంప్రదాయ పూజా స్టోర్స్ అయితే నేనైతే ఇప్పుడు వనస్థలిపురం బ్రాంచ్ లో ఉన్నాను. మీకు ఇంకా వేరే ఇతర బ్రాంచెస్ ఉన్నాయా? కొత్తగా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాము నాగోల్లో, మర్సూరాబాద్ లో, నాగార్జున స్కూల్ దగ్గర ఆపోజిట్ సహారా ఎస్టేట్ దగ్గర సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాము. అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళకు కూడా అది ఇక్కడ ఉన్న ఐటమ్స్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ వరకు వనస్థలిపురం వరకు రాలేము అనుకునే వాళ్ళు ఏంటంటే నాగోల్ బ్రాంచ్ కూడా విజిట్ చేసి సేమ్ ఇక్కడున్న కలెక్షన్స్ అక్కడే ఉంటాయి, ఇక్కడున్న ప్రైజెస్ అక్కడే ఉంటాయి అనమాట. సో నియరెస్ట్ బ్రాంచెస్కి విజిట్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చండి. సో వరలక్ష్మి వ్రతం కాబట్టి అధిక మాసం ఫస్ట్ వస్తుంది కాబట్టి సో మీరు ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం మనకి ఇక్కడ నుంచి పర్చేస్ చేసి పంపించడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ అధిక మాసాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని మనకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయన్నమాట. సో పర్చేస్ చేసుకోండి, మంచి వరలక్ష్మి వ్రతాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోండి. సో హోప్ ఈ వీడియోలో మీకు నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.